వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. బక్రీద్ పండుగ సందర్భంగా వనపర్తి పట్టణం శ్రీనివాసపురంలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముస్లిం సహోదరులకు అలై బలై ఆలింగనాలు చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగ నిరతికి సహనానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ ముస్లిం సహోదరుల కుటుంబాలలో శాంతి నెలకొల్పాలని ఆకాంక్షించారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దన్వాడ ఎంజనాల్ పరిశ్రమ దగ్గర జరిగిన దురదృష్టకర సంఘటనను ఆసరాగా తీసుకుని అవగాహన లేకుండా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఆలంపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి 100 ఎకరాల భూమిని కబ్జా చేసి భూ రికార్డులను మాయం చేసి ఎంఆర్ఓ ఆఫీసుని తగలబెట్టి రైతుల మీద ప్రేమను వలకపోస్తున్నారని విమర్శించారు. బిల్లులు రావాలంటే 30% కమిషన్ ప్రభుత్వానికి అవసరమైందని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ సమావేశాన్ని ఎద్దేవా చేస్తూ 5DA పెండింగ్ లో ఉండగా కేవలం ఒకదాన్ని మాత్రమే ప్రకటించడం అవమానకరమని మండిపడ్డారు. వ్యవసాయ పద్ధతులు దిగుబడికి పెంచేలా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు రైతు ముంగిటనే శాస్త్రవేత్తలను పంపుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మార్కెట్ యార్డు ప్రధాన ద్వారం నుంచి మంత్రులు ఎడ్ల బండిపై సభా వేదిక వద్దకు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల విలువ లేకపోగా రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, నమ్మకుంటే ఓటు వేయవద్దని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అలా చేశారన్నారు. రాష్ట్ర అవతరణకు ఒక్క పథకం ప్రకటించలేదన్నారు. బక్రీద్ అనేది త్యాగానికి, విశ్వాసానికి, అల్లాహ్కి విధేయతకు ప్రతీక అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని హన్మకొండలోని పెద్దమ్మ గడ్డలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ జెడ్పీహెచ్ఎస్ బకల్వాడి ఉపాధ్యాయులు బడి బాటలో వినూత్నంగా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి మైక్ సెట్ తో పాటలు వినిపిస్తూ ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు, ఘనాత్మక విద్య అందించడంపై ప్రచారం చేస్తూ పిల్లలను బడిలో చేర్పించవలసిందిగా కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలం చీళ్లపల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. పట్టాలు ఉన్న అటవీ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు అటవీశాఖ అధికారులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకున్నామని తమ భూములను వదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం ఈ నెల 8న ఉచితంగా గుళికల మందును పంపిణీ చేస్తున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ యువరాజ్ తెలిపారు. ఆదిలాబాద్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లో గుళికలు అందజేస్తామని మీడియాకు తెలిపారు. ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి 27 ఏండ్లుగా గుళికల మందును పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో సుంకిశాల రిటైర్డ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టం జరిగిన ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా ఎన్డీఎస్ఏ పోదు, ఏజెన్సీ పోదు అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మేదిగడ్డ బ్యారేజీలో 2 పిల్లలలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దాన్ని పట్టుకొని గుడ్డని కట్టేయండి అని బీజేపీ వాడు అంటుండు. 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారు చేశారు అని ఆరోపించారు.